Which scheme has been launched by the Government of India to provide vocational training in the non-traditional fields to adolescent girls? కౌమార బాలికలకు సాంప్రదాయేతర రంగాల్లో వృత్తి శిక్షణ అందించే భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారు? సుకన్య సమృద్ధి యోజన, నవ్య స్కీమ్, మహిళా శక్తి కేంద్ర అండ్ ఉజ్వల స్కీమ్. మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నవ్య స్కీమ్ అనమాట. సో ఈ నవ్య స్కీమ్ని June 24, 2025 రోజు ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేశారనమాట. సో అసలు ఏంటి ఈ నవ్య స్కీమ్ అంటే 16 to 18 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిలకి వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తారు. ఎలాంటి అంటే రెగ్యులర్ వొకేషనల్ ట్రైనింగ్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో లైక్ డిజిటల్ మార్కెటింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, సో ఇలాంటి కోర్సెస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఈ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని వేరే విధాలుగా కూడా ఎంపవర్ చేస్తారు. అంటే సెల్ఫ్ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, శానిటేషన్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, అండ్ మన వర్క్ ప్లేస్లో సేఫ్టీ ఎట్లా చూసుకోవాలి, మనం వాళ్ళకి పాష్ యాక్ట్ గురించి, పోక్సో యాక్ట్ గురించి నేర్పిస్తారు. అంటే వాళ్ళకి యాక్ట్స్ గురించి చెప్తారనమాట. అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ గురించి నేర్పిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా పొందొచ్చు, ఎంటర్ప్రీనియర్స్గా ఎలా అవ్వచ్చు. సో ఇవన్నీ ఓవరాల్గా వీటన్నిటి గురించి వాళ్ళకి ఈ నవ్య స్కీమ్ భాగంగా చెప్తారనమాట. ఏంటి అసలు ఈ నవ్య స్కీమ్ అనేది మన ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేశారు చూసాం. సో దీని మెయిన్ టార్గెట్ వచ్చేసి 3850 గర్ల్స్ని ట్రైన్ చేయాలి. సో ఈ నవ్య స్కీమ్లో మనం 16 to 18 ఇయర్స్ గర్ల్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చూసాం, ఎలిజిబుల్ అని చూసాం. కానీ వీళ్ళు కూడా మినిమం 10th క్లాస్ క్వాలిఫై అయ్యి ఉండాలి. సో ఇది మినిమం వాళ్ళకి రిక్వైర్మెంట్ అనమాట. సో కమింగ్ ఇయర్స్లో 3850 గర్ల్స్ని వాళ్ళు ట్రైన్ చేయాలనుకుంటున్నారు. ఏరియాస్లో మెయిన్గా ట్రైబల్ ఏరియాస్లో, అండర్ రిజర్వ్డ్ ఏరియాస్లో ఈ ప్లేసెస్లో ఉన్న అమ్మాయిలకి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే నార్త్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్లో సమ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ 27 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు అనమాట. సో పైలట్ ప్రాజెక్ట్ లాగా నీతి ఆయోగ్ 9 స్టేట్స్ని సెలెక్ట్ చేసింది ఈ నవ్య స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కోసం. దాంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది తెలంగాణ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ నవ్య స్కీమ్. అండ్ ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురం మన్యం అనే ఒక డిస్టిక్ ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో భాగంగా ఈ నవ్య స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది అనమాట. సో అసలు నవ్య అంటే ఏంటో చూద్దాం. నవ్య అంటే నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ ద యంగ్ అండ్ అడాలసెంట్ గర్ల్స్. ఇది నవ్య యొక్క అబ్రివేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద నవ్య స్కీమ్. అడాలసెంట్ గర్ల్స్కి 16 to 18 ఇయర్స్ మధ్యలో ఉన్న గర్ల్స్కి ఏ దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు, అండ్ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి, ఎంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, అది నవ్య స్కీమ్ గురించి.